ఛానల్. ఇకపై క్యాడర్‌లో ఎలాంటి మిస్‌కమ్యూనికేషన్ ఉండొద్దు. కేంద్ర కార్యాలయం ఏ ఒక్క చిన్న పిలుపుకి ఇచ్చినా ప్రతి ఒక్కరు క్యాడర్ దానికి కదిలి వచ్చేలా ఒక నిర్ణయం. సో, అన్నిటికి ఒకే పరిష్కారం. సో, అదే జగన్ 2.0 యాప్. సో, ఈ సూపర్ యాప్ ఇంకో కొత్త రికార్డ్‌ని సృష్టిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ యాప్‌ని లాంచ్ చేయడమే ఆలస్యం. గంట వ్యవధిలోనే 25,000 మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. సో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి దాదాపు 1,50,000కు పైగానే ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంతకీ ఈ సూపర్ యాప్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఎవరికి ఏం ప్రయోజనం? ఇందులో ప్రజలను కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందా? లేదంటే కేవలం కార్యకర్తలకు మాత్రమే ఈ యాప్ ఉపయోగపడుతుందా? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, జగన్ 2.0 సూపర్ యాప్. ఈ సూపర్ యాప్ రెడ్ బుక్‌కి ఒక ధీటుగానే ఈ యాప్ రూపొందించిండ్రని చెప్పొచ్చు. ఎందుకంటే కౌంటర్‌గా అని కూడా చెప్పొచ్చు. సో, ఈ మధ్య కాలంలో క్యాడర్‌కి ఒక ప్రకటన చేసినప్పుడు, లేదంటే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు కొంతమందికి సమాచారం అందుతుంది. ఇంకొంతమందికి సమాచారం అందట్లేదు. ఇంకొంతమంది అదే రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని రావడానికి ట్రై చేస్తున్నా, లేదంటే వచ్చే క్రమంలో పోలీసులు వేధింపులు, అరెస్టులు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇవన్నీ వెంటనే మిగతా వారికి చేరవేసినప్పుడే కదా వాళ్ళపైన జరుగుతున్న ఇబ్బందులే గావచ్చు, లేదంటే వేధింపులే గావచ్చు పార్టీ క్యాడర్‌కి తెలుస్తది. పార్టీ అధినేతకి తెలుస్తది. సో, ఇలా చాలా విషయాలు పార్టీ అధినేత వరకు రాకపోవడం వల్ల కూడా క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉంది. కొన్ని సందర్భాల్లో తెలియపరవడానికి మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా అనే అభిప్రాయం కూడా వాళ్ళలో ఉంది. సో, వీటన్నిటికి పులి స్టాప్ పెట్టడానికి జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేశారు. ఇక కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ గావచ్చు, మాజీలు గావచ్చు, ప్రెజెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకా ఎవ్వరైనా కావచ్చు. వైసీపీ జెండా కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. సో, ఈ యాప్‌లో జరిగే ప్రతి కార్యక్రమం అంటే గ్రామ స్థాయిలో, మండలంలో జరుగుతున్న ఒక కార్యక్రమం దగ్గర నుంచి అండ్ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా అందులో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు కార్యక్రమాన్ని లైవ్‌గా చూసేందుకు లైవ్ ఫీడ్ కూడా అందిస్తారు. అండ్ దీంతో పాటు కార్యకర్తలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, అండ్ కార్యకర్తలపై జరుగుతున్న పోలీసు వేధింపులే కావచ్చు, కేసులకు సంబంధించి కూడా వాళ్ళు ఆ యాప్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. అండ్ దీంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వెబ్‌సైట్ అధికారికంగానే వాళ్ళు బ్యాన్ చేసిన పరిస్థితి. అది బ్యాన్ చేశారని మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏ పోస్ట్ పెట్టినా దాన్ని క్షణాల్లో డిలీట్ చేస్తుంటారు. సో, అలాంటి వివక్ష లేకుండా ఎవరైనా స్వేచ్ఛగా ఈ యాప్‌లో తమ పోస్ట్‌లు పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించింది ఈ యాప్. దీంతో పాటు ఈ కార్యక్రమం ఈరోజు ఉంది అని చెప్పడానికి, అందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ అందించడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతది. సో, ఇలా యాప్ తీసుకొచ్చిండ్రు అని తెలియగానే వైసీపీ శ్రేణులు డౌన్‌లోడ్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఈ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చెయ్యకముందే దాదాపు 1,50,000కు పైగా డౌన్‌లోడ్స్ పూర్తయిపోయాయి. అండ్ ఈ యాప్ ఇకపై ఎవరూ బ్యాన్ చేయకుండా ఉండేలా కూడా రూపొందించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ రికార్డ్ ఏంటంటే కేవలం లాంచ్ చేసిన గంటల వ్యవధిలోనే 25,000 మంది డౌన్‌లోడ్ చేసుకోవడం. అండ్ దాంతో పాటు 24 గంటలు గడవక ముందే దాదాపు 1,50,000 డౌన్‌లోడ్స్ కూడా పూర్తయ్యాయి. మరి వైసీపీ పార్టీ అంటే అభిమానం ఉన్నా, జగనన్న అంటే అభిమానం ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకున్న ప్రజలెవరైనా సరే మరి ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పటివరకు యాప్ డౌన్‌లోడ్‌కి సంబంధించి అనుమతులు లేవు. కానీ భవిష్యత్తులో ఇది ప్రచారానికి కూడా వాడే అవకాశం ఉంది. అండ్ ప్రజలను కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు ఆ గ్రామాల్లో లేదంటే మండలాల్లో, గూడాల్లో ఉండే ప్రజా సమస్యలను క్యాడర్ ఉండే యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే అవకాశం ఉంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ కేంద్ర కార్యాలయం వరకు కూడా చేరే అవకాశం ఉంది. సో, ఇలా ప్రజల సమస్యని కేంద్ర కార్యాలయం వరకు తీసుకురావడం, ఆ ప్రజల సమస్యపై ఉద్యమించడానికి ప్రత్యేకంగా ఈ యాప్ అయితే
రెడీ అయిపోయింది. సో, అట్‌లీస్ట్ క్యాంపెయిన్ కూడా కాకముందే 1,50,000 డౌన్‌లోడ్స్ అయ్యాయి అనంటే, ఇక ఈ యాప్ ఏ రేంజ్‌లో ఉపయోగపడుతుందో, ఏ రేంజ్‌లో కార్యకర్తలు ఉపయోగిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే భవిష్యత్తులో కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా తమ సమస్యలు అండ్ అక్కడుండే స్థితిగతులు, అక్కడుండే విషయాలపైన యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి, లేదంటే పోస్ట్ పెట్టడానికి అవకాశం కల్పించబోతుంది వైసీపీ పార్టీ.